మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరికెపూడి గాంధీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడానికి నిరసిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తులు వీరప్పతో పాటు నాయకులను పోలీసులు తెల్లవారుజాము నుండే అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తులు వీరప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీ గోండాలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే అరికెపూడి గాంధీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన ప్రజాపతులు కమిటీ చైర్మన్ ను కాంగ్రెస్ లో చేరిన అభ్యర్థికి ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ బీఆర్ఎస్ నాయకులు కమ్మరి సిద్దయ్య, చింతా రవి, రమేష్ నాయక్, గోవిందాచారి, సుధాకర్, మల్లేశం, మహేందర్, రాజు నాయక్, మాణిక్యం, మతీన్, రాజు, కృష్ణయ్య, రాములు, సంతోష్, చంద్రశేఖర్ నాయక్, సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో చేరి పద్దుల కమిటీ సభ్యులుగా తీసుకోవడం అనేటటువంటిది సిగ్గుచేటు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గారు, నీవు ఒకవేళ టీఆర్ఎస్ అని అంటున్నావు కదా, కాంగ్రెస్ కండువా ఎందుకు వేసుకున్నావు? వెల్కమ్, అయితే నేనే రేపు పొద్దున మీ దగ్గరికి వస్తాను, కండువా కప్పి మా కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్తాను అని చెప్పి అనడం అనేటటువంటిది న్యాయ సంబంధమైంది. వెంటనే కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి పోలీసులతో మోహరించి ఆయనను వెళ్ళనీయకుండా మరి అరికెపూడి గాంధీ గారు మరి తన బలగంతో ఒక 100 మంది గుండాలతోటి మరి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం అనేటటువంటిది అప్రజాస్వామ్యము. దీనికి పిలుపుగా మా ప్రభుత్వము ఈరోజు అరికెపూడి గాంధీ గారి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే శాంతియుతంగా ఆయనను మా పార్టీకి నాయకుడే కాబట్టి మరి కేసీఆర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉండే. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము టీఆర్ఎస్ను విభజించాలి, చీల్చాలి, పాలన మీద దృష్టి పెట్టడం లేదు. ప్రజలకు మరి రైతు బంధు ఇవ్వలేదు ఇంతవరకు. మరి 2 లక్షల రుణమాఫీ కావాల్సినటువంటి రైతులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంకా చేయలేరు. మరి ఇటువంటి ప్రజా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ఏ రకంగానూ భవిష్యత్తు లోపల దాంతో ప్రమాదం ఉంది అనేటటువంటి ఆలోచనతోటి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలహీనపరచాలనేటువంటి ఆలోచిస్తున్నటువంటి క్రిమినల్ ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఆయన ముందు నుంచే ఓటుకు నోటు కేసులో ఉండి మరి ఈనాడు ఒక క్రిమినల్ కేసు ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే మరి రాష్ట్రం లోపల శాంతి అనేటటువంటిది కొరవడుతుంది, మరి అశాంతి చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి నువ్వు పాలన మీద దృష్టి పెట్టు, ప్రజాభివృద్ధి మీద దృష్టి పెట్టు, టీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు శత్రుత్వ వైఖరిని విడనాడు. లేని ఎడల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిన్ను గద్దెదించేది ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.